G+1 ఇంద్రమ్మ ఇండ్లు పట్టణ ప్రాంతాల్లో నిర్మించుకునేందుకు అవకాశం మారనున్న మురికివాడల రూపురేఖలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయితే పట్టణంలో కూడా ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి G+1 నిర్మించుకోవాలని చెప్పి అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తుండో మారనున్న మురికివాడలని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. మరి ఎంతవరకు ఎట్లెట్లా అమలు చేస్తారో ఒకసారి చూద్దాము. పట్టణ నిర్మాణంలో పట్టణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం ఇలా అంటే ఇంటి నిర్మాణం ఎట్లుండాలి, దాని విధానాలు ఎట్లుండాలి, ఎట్లా కట్టాలి G+1 అని అయితే పూర్తి వివరణ ఇచ్చారు. G+1 విధానంలో పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులు 96 చదరపు అడుగుల విస్తీర్ణంలో 70 అడుగుల విస్తీర్ణంలో వేర్వేరు 2 గదులతో పాటు కనీసం 35 అడుగుల 37 చదరపు అడుగులలో వంటగది నిర్మించుకోవాలి. ప్రతి ఇంటికి ప్రత్యేకంగా టాయిలెటు బాత్రూమ్లు తప్పనిసరి ఉండాలి. ఇంటి నిర్మాణం RCC స్లాబ్తో ఉండాలి. ఇందుకు సంబంధించిన స్ట్రక్చరల్ డిజైనర్లు DEE హౌసింగ్ అనుమతి తీసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తారు ఏంటంటే మురికివాడలు కూడా మారబోతున్నాయి, G+1 ఇల్లు కట్టుకోవాలని చెప్పి అయితే చెప్తారు. ఇట్లా G+1 అంటే ఇట్లా మనం ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే దానికి ఎంతెంత ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు 35 అడుగుల చదరపు బాత్రూమ్ ఉండాలి, 35 చదరపు బాత్రూమ్ ఉండాలి, 70 అడుగుల విస్తీర్ణ ఉండాలి, 70 అడుగుల విస్తీర్ణ ఉండాలి, 96 చదరపు అడుగుల్లో మొత్తం పూర్తి విస్తీర్ణ 96. ఇట్లా ప్రత్యేకంగా బాత్రూమ్ ఉండాలి, ప్రత్యేకంగా టాయిలెట్ బాత్రూమ్ సపరేట్ ఉండాలని చెప్పి అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తుర్రు. ఇట్లా G+1 వేసుకొని పట్టణాల్లో కూడా మురికివాడలు ఉన్నాయో అవిట్లని పూర్తిగా రూపురేఖలు మార్చే పని అయితే మేము చేస్తామని చెప్పి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఇట్లా ఇల్లు అయితే నిర్మించుకోవాలి, G+1తో అయితే నీట్గా ఉంచుకోవాలి, ఇవన్నీ పకడ్బందీ వేసుకొని ఇట్లా ఇంటి నిర్మాణం అయితే చేసుకోవాలని చెప్పి అయితే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నారు. మరి ఇవి ఎంతవరకు తీసుకెళ్తారు, మరి మురికివాడలు ఎన్ని లేకుండా చేస్తారు? రాష్ట్రంలో ఎన్నో జాగాలలో మురికివాడలు ఉన్నాయి, ఆ మురికివాడలు మొత్తము రూపురేఖలే మారుస్తామని అయితే శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. మరి ఎంతవరకు మారుస్తారు, ఎన్ని అమలు జరుగుతాయో చూద్దాం ఒకసారి.